నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ప్రవేశాలు. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా పేరుగాంచింది. అంతేకాదు ఐఐటీలకు దీటుగా ప్లేస్మెంట్స్, రీసెర్చ్లో దూసుకుపోతుంది. జోసా కౌన్సిలింగ్లో ఈ సంస్థ పాల్గొనదు. కానీ జేఈ మెయిన్ స్కోర్ మాత్రం పరిగణలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తుంది. అంతేకాకుండా స్పెషల్ ఛానల్ ఒలింపియాడ్ బోర్డు స్కోర్తో కూడా ప్రవేశాలు కల్పిస్తుంది. ప్రస్తుతం త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా ఇట్లున్నాయి. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక అటానమస్ యూనివర్సిటీ. నాన్ ప్రాఫిట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద దేశంలో ప్రారంభమైన మొదటి త్రిబుల్ ఐటీ 1998లో దీన్ని ప్రారంభించారు. మొత్తం 2145 మంది విద్యార్థులు, 108 మంది ఫ్యాకల్టీలు ఉన్నారు. యూజీ, పీజీ తదితర కోర్సులను ఈ సంస్థ ఆఫర్ చేస్తుంది. యూజీడబ్ల్యూ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజీడబ్ల్యూ 2024 ఈ ఎంట్రన్స్ ద్వారా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు కల్పించే కోర్సులు ఈసీడీ, బీటెక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ ఈసీఈ. సీట్ల సంఖ్య 25. సిఎస్డి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంఎస్ సిఎస్సి సీట్ల సంఖ్య 35. సిఎస్డి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఎంఎస్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ సీట్ల సంఖ్య 17. సిఎన్డి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ కంప్యూటేషనల్ నేచురల్ సైన్స్ సీట్ల సంఖ్య 15. సిహెచ్డి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్ సీట్ల సంఖ్య 15. ఈ పైన కోర్సులన్నీ ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఎంఎస్ కోర్సులు. కాల వ్యవధి 5 ఏళ్ళు. అర్హతలు 2024 నాటికి ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత అంటే పాస్ అయి ఉండాలి. పరీక్ష విధానం ఎట్లుంటుంది అంటే పరీక్షల్లో 2 సెక్షన్లు ఉంటాయి. ఒకటి ఎస్యూపీఆర్ సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 60 minutes, ఆర్ఈఏపీ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 125 minutes. షార్ట్ లిస్టింగ్ ఎస్యూపీఆర్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఫిల్టర్ చేస్తారు. ఆర్ఈఏపీ స్కోర్ ఆధారంగా ర్యాంకు ఇస్తారు. అనంతరం ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. 2 సెక్షన్లలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. సిలబస్ సిబిఎస్ఈ 11, 12 లెవెల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్వ్యూ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. తుది ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ ఇట్లున్నాయి. ఇకపోతే ముఖ్య తేదీలను ఇచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 1. ఎంట్రన్స్ టెస్ట్ May 4. ఇంటర్వ్యూ తేదీ 11, 13 జూన్. పూర్తి వివరాల కోసం యూజీ అడ్మిషన్స్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గచ్చిబౌలి క్యాంపస్. ఇది వెబ్సైట్, ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఆఫీస్ టైమింగ్ 10 AM to 5 PM. ఇంకోటి స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ SPEC 2024. ఈ ఛానల్ ద్వారా బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం కల్పించే కోర్సులు బీటెక్ ఈసీఈ 15 సీట్లు, బీటెక్ సిఎస్సి 15 సీట్లు. ఇంటర్ అర్హతలు ఇంటర్ ఎంపీసీ పాస్ అయి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ 6 year 12+ బీటెక్. 10వ తరగతి తర్వాత 4వ సెమిస్టర్కు ఎన్రోల్ చదువుతున్నవారు. జవహర్ నవోదయలో 6 నుంచి 12 క్లాసెస్ తర్వాత ఇంటర్ చదివిన వారు. ఉడాన్ స్కీము సిబిఎస్ఈ ఫర్ గర్ల్స్ క్వాలిఫై అయిన వారు. నోట్ ఇచ్చారు. యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి దరఖాస్తు చేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా అని చెప్తున్నారు. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నిర్వహిస్తుంది. ఈ టెస్టులో సబ్జెక్టు ప్రొఫిషియన్సీని పరీక్షిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఇంటర్వ్యూకి పిలుస్తారు. మనలో సరి చూడండి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్ 6 year 12+ బీటెక్ అన్నమాట ఫస్ట్ది. అంటే 4వ సెమిస్టర్కి ఎన్రోల్ అవ్వచ్చు. జవహర్ నవోదయలో 6 to 12 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివిన వాళ్ళు ఉడాన్ స్కీమ్లో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 1. ఎంట్రన్స్ ఎగ్జామ్ May 4. ఇంటర్వ్యూ తేదీలు May 24 నుంచి 25. వెబ్సైట్ యూజీ అడ్మిషన్స్ త్రిబుల్ ఐటీ ఏసీ ఇన్ స్పెక్ 2024. కేశవ పంతుల వెంకటేశ్వర శర్మ గారు ఇచ్చిన ఆర్టికల్ ఇది. లైక్ చేయండి,
ఒకవేళ మీరు ఎంపీసీ అయి ఉంటే లేకపోతే +2 చదువుతున్నట్టయితే సిబిఎస్ఈ ఉంటే అప్లై చేసుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితే సీట్ ఇస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.